గణేశాయ నమః, శ్రీ సరస్వతి నమః, శ్రీ గురుభ్యో నమః. భక్తులరా, రామాయణంలో విశేషాలు చెప్పుకున్నాం. 19 భాగాలుగా బాలకాండని ఇప్పటిదాకా చెప్పుకున్నాం. ఈ రోజున 20వ భాగం చెప్పుకుందాం. అయోధ్య నగరం గురించి చెప్పుకున్నాం, అయోధ్యలో ప్రజల గురించి. ఇప్పుడు అయోధ్యలో ఉన్న జంతువుల గురించి కూడా చెప్తున్నాడు. జంతువులు అంటే ఏంటి? ఆయన యొక్క చతురంగ బలాలు ఉంటాయి కదా, వాటిని గురించి కూడా చెప్తున్నాడు మెల్లగా. ముందు ఏనుగులు, గుర్రాలు ఇవన్నీ ఉంటాయి కదా, వాటి గురించి కూడా చెప్తున్నాడు. ఏనుగులు ఎటువంటి అంటే కాంబోజ దేశంలో పుట్టినాయిట అవి. ఇంకా బాహ్నిక దేశం నుంచి కూడా వచ్చినాయిట, ఇంకా సింధు దేశం నుంచి కూడా వచ్చినాయిట. ఆ అయోధ్య అంతా వాటితో నిండి ఉన్నది. ఇక వాటి రకాలు, అందులో కూడా మానవుల్లో లాగానే జాతులు ఉన్నాయి. ఏమిటి? భద్రజాతి, మంద్రజాతి, ఇలా మృగజాతి, 3 రకాల జాతులు ఉన్నాయి మృగాల్లో కూడా, ఏనుగుల్లో కూడా. ఇవి కాక మళ్ళీ ఇవి కూడా ఉన్నాయి. ఏమిటవి? సంకర జాతి అంటే భద్ర మంద్రాలు కలిసిన జాతి, వాటిని భద్రముగాలు అంటారు. మృగ మంద్రాలు కలిసినవి అంటే సాంకర్యంతో ఏర్పడిన జాతులు కూడా ఉన్నాయి. మరి ఈ అయోధ్య నగరానికి 2 యోజనాల దూరం. ఎవ్వరు ముట్టడించడానికి వీలు లేనిదిట. అందుకోసమే అయోధ్య అని పేరు వచ్చింది. అది ఇక శత్రురాజులందరినీ కూడా దశరథ మహారాజు అణిచివేశాడు. నక్షత్రాలకు ప్రభు అయిన చంద్రుడిలాగా వెలిగిపోయాడు ఆయన. దేవేంద్రుడికి సాటి అయిన ఈ దశరథ మహారాజు సార్థకమైన పేరు గలదైన అయోధ్యను ఏలాడు. మరి ఈ ఇక్ష్వాక వంశజుడైన దశరథుడికి ఇక మంత్రుల గురించి కూడా చెప్తున్నారు. ఈయన యొక్క మంత్రులు, అయోధ్య ఆ పట్టణం ఎటువంటిది అది చెప్పి, అయోధ్య ప్రజలు ఎటువంటి వారు చెప్పి, అయోధ్యలో ఉన్న గజాలు ఎటువంటివి అని చెప్పి, అయోధ్యలో ఉన్న మరి ఈ ఇక్ష్వాకు వంశజుడైన దశరథుడు పరిపాలించే దశరథుడు కింద ఉన్న మంత్రులు ఎటువంటి వాళ్ళు, 8 మంత్రులు ఉండాలని చెప్పారట మనువు. అలా 8 మంది ఉన్నారు. వాళ్ళ పేర్లు కూడా చెప్పబడ్డాయి ఇందులో. దృష్టి, జయంతుడు, విజయుడు, సిద్ధార్థుడు, అర్ధసాధకుడు, అశోకుడు, మంత్రపాలుడు, సుమంత్రుడు. 8 మంది మంత్రుల దాకా వచ్చారు. ఎంత వివరంగా చెప్తారు రామాయణం చూడండి. వాల్మీకి మహర్షి అయోధ్య పట్టణాన్ని గురించి చెప్పాడు, ప్రజల గురించి చెప్పాడు, తర్వాత అక్కడ ఉండే గజాల గురించి చెప్పాడు. ఇప్పుడు మంత్రుల గురించి చెప్తున్నాడు. 8 మంది మంత్రులు ఉండాలని మనుశాస్త్రం చెప్తుందిట. ఆ 8 మంది పేర్లు చెప్పాడు. పేర్లు చెప్పి ఇంకా ఆయన యొక్క వీళ్ళు పురోహితులు, వాళ్ళిద్దరు ఎవరు? వశిష్ఠుడు, వామదేవుడు. వీళ్ళు కూడా మంత్రాంగంలో పాల్గొనేవాళ్ళు, మంత్రులతో సమానం అని కూడా చెప్పండి. రేపు మనం మరొక భాగాన్ని చెప్పుకుందాం. కృష్ణార్పణమస్తు. శ్రీ కృష్ణ.